పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ జవాన్లను స్మరించుకుంటూ కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టుగా తెలిపారు. శ్రీరామ్ ఆదిమూలం విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ కరీంనగర్. 2019 ఫిబ్రవరి 14 నాడు జరిగినటువంటి సంఘటనతో దురదృష్టకరం 41 మంది మన వీర జవాన్లను ఆర్డీఎక్స్ పెట్టి చంపడం ఏదైతుందో చాలా ఘోరమైన పరిస్థితి. చేసినప్పటికీ వాళ్ళు మేము చేసామని ధైర్యంగా చెప్పినప్పటికీ అక్కడ నుండి దద్దమ్మ ప్రభుత్వము ఏం చేయలేకపోయింది వాళ్ళని. ఎందుకంటే ఓటు రాజకీయాలు కొంచెం చేయడం ద్వారా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనప్పటికీ మత రాజకీయాలు కాకుండా దేశం కోసం సమాజం కోసం పనిచేసే వాళ్ళకు అందరూ కూడా హిందువులు సపోర్ట్ చేయాలని మేము మాట్లాడుతున్నాము. ముస్లింలు కాదు, ముస్లింలు అందరూ ముస్లిమ్స్ కాదు, వ్యతిరేకించిన వాళ్ళ దేశాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ముస్లింలు. దేశాన్ని గురించి ప్రేమ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆర్మీలో ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారా, వాళ్ళని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించలేము. దేశానికి ఎవరైతే వ్యతిరేకం ఉందో వాళ్ళని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణం 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామా దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది 100 కిలోల ఆర్డీఎక్స్ ద్వారా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు ఈ దేశానికి. వాళ్ళను స్మరించుకొని ఈరోజు 7వ వర్ధంతి జరుపుకుంటున్నాము. వీళ్ళ త్యాగాలు ఎప్పుడు వృధా పోవు. వీరు విన్నంటి మేము ఎప్పుడు ఉంటూనే ఉంటాము. సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ అండ్ అస్సాం రైఫుల్, ఢిల్లీ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ అందరూ మా జవాన్ల కోసం ఎప్పుడు వెన్నంటే ఉంటారు. వాళ్ళకు గుర్తు చేసుకోవడానికి ఈరోజు ప్రతి సంవత్సరం వీళ్ళను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14 నాడు ఈ జరుపుకుంటాం. దీన్ని బ్లాక్ డేగా గుర్తిస్తున్నాం.